హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను పోస్ట్ చేసే వీడియో కూడా మొన్న అత్తయ్య గారు ఊరి నుంచి వచ్చిన రోజు నైట్ తీసిన వీడియో అనమాట. నాకు అది పోస్ట్ చేయడానికి అస్సలు టైం కుదరలేదు, అంటే చెక్ చేసి అప్లోడ్ చేయడానికి. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా కోసం అసలు తను ఎంత చేతనైనా చేత కాకపోయినా మా కోసం అని చెప్పేసి పిల్లలందరూ అంటే ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఎక్కువగా అలాంటి రెసిపీస్ చేయను ఇంట్లో అని చెప్పేసి వేణుగారి కోసం తనకి ఇష్టమైన రెసిపీస్ తీసుకొని వచ్చారనమాట. సో అసలు ఏం తీసుకొని వచ్చారు అంటే ఏం ఏం ప్రిపేర్ చేసుకొని వచ్చారు, స్పెషల్గా ఏం తీసుకొని వచ్చారు అనేది సో పూర్తి వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆల్ ఆఫ్ సడన్గా అత్తయ్య గారు ఎందుకు వచ్చారనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, వీడియో కూడా పోస్ట్ చేసేసాను కదా. సో అలా ఉన్నారు కాబట్టి వచ్చారనమాట. అన్ని చెకప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, మెడిసిన్స్ కూడా తీసుకున్నారు, సజెషన్స్ తీసుకున్నారు. చాలా బాగా ట్రీట్మెంట్ అయితే మంచిగా అయింది. కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా దానికి తగ్గట్టుగా తను ఫ్రూట్స్ అవన్నీ రెగ్యులర్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పారనమాట. సో ఫుడ్ డైజెషన్స్ వాటికి సంబంధించినవి అవన్నీ కూడా డైట్ అంటే ఫుడ్ డైట్ చెప్పారు. సో అన్నీ చెప్పారనమాట. సో రెగ్యులర్గా ఒక 1 మంత్ అయితే ఈ మెడిసిన్స్ వాడితే ఏమన్నా డిఫరెన్సెస్ తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నారు. సో ఇకపోతే వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య గారు చూడండి మా కోసం ఏమేమి తీసుకొచ్చారో. మేము తను వస్తుందని నేను వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంటే తను కూడా తీసుకొని వచ్చారనమాట స్నాక్స్. సో పిల్లల కోసం అని చెప్పేసి ఇలా మురుకులు ఇలా చేసుకొని వచ్చారు, వెడల్పుగా ఉంటాయి కదా, సో దాంతో చేశారంట. స్పైసీగా చాలా బాగున్నాయి ఇవి, టేస్ట్ చేశారు మా వారు ఆల్రెడీ. అండ్ ఇక్కడ వచ్చేసి బూరెలు. చూస్తుంటే బూరెల్లా కాకుండా అరిసెల్లాగా చాలా మందికి అరిసెలు ఫేమస్ ఉంటుంది. ఇవి బూరెలు దేంతో అంటే అత్తయ్య గారు ఇప్పుడు కొబ్బరితోటి చేస్తారనమాట. సో వేణు గారికి ఇష్టం అని చెప్పేసి తీసుకొని వచ్చారన్ని. అండ్ ఇవే కాకుండా నేను ఇప్పుడే అన్ని అంటే నా బాక్సెస్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. తను తీసుకురావడం ఇట్లా కవర్స్ అట్లా ఉంటాయి కదా, సో అందులో తీసుకొని వచ్చారు. ఎందుకంటే లగేజ్ వెయిట్ ఉంటుంది కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా తీసుకొని రావాలి కాబట్టి అలా తీసుకొని వచ్చారు. ఇప్పుడు అన్నీ తీసేసి నేను నా బాక్సెస్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. అండ్ మై ఫేవరెట్, మా జషుకి కూడా చాలా ఫేవరెట్, వేణు గారికి కూడా ఫేవరెట్ అనమాట. ఇది ఏం పికిల్ అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు చెప్తున్నాను కానీ నా నోట్లో వాటరింగ్ అవుతుంది, అంత బాగుందన్నమాట. మటన్ పచ్చడి, పికిల్, మటన్ పికిల్, మటన్ పచ్చడి ఆల్రెడీ మా రేణు మేమందరం వేసుకొని టేస్ట్ చేసామండి. అందుకోసమే దాంట్లో కొద్దిగా తగ్గిపోయింది. ఇంకోటి ఆ స్పూన్ కి ఆల్రెడీ మీకు ఆయిల్ కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, అంటే కలిపాను నేను ఇందాక. అసలు ఎంత బాగుందంటే ఆయిల్ కారుతుంది. ఇది కూడా వేరే బాక్స్ అంటే వేరే బాక్స్ లోకి షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పేసి సో నీట్గా ఎక్కడ ఆయిల్ కారకుండా సో తీసుకొని వచ్చారనమాట, ప్యాక్ చేసుకొని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా పెట్టారు అత్తయ్య గారు. చెప్పాను కదా అత్తయ్య గారు వాళ్ళు ఆల్రెడీ వంటలు బాగా చేస్తారు అందరూ. అత్తయ్య గారు వాళ్ళు 7 మెంబర్స్, ఇద్దరు బాబాయిలు, అత్తయ్య గారు వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. అందరు వంటలు బాగా చేస్తారు, అలాగే వాళ్ళ పిల్లలు కూడా అలానే చేస్తారు. అందరూ డిఫరెంట్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. మేబీ నేను కూడా కొన్ని అక్కడి నుంచే నేర్చుకున్న రెసిపీస్ ఉన్నాయన్నమాట. సాంబార్ అయితే మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అండ్ ఇది నా ఫేవరెట్ అయితే. అసలు ఇది చూస్తే నాకు తెలిసి వీడియో చందన్నయ్య కానీ సుందరన్న వాళ్ళు కానీ వీడియో చూస్తే మాత్రం డెఫినెట్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నోరు ఊరిపోతుంది వాళ్ళకి కూడా. ఏంటో చెప్పండి. ఇది ఎప్పుడు నా ఫేవరెట్ అని చెప్తాను కదా. మీ అందరికి తెలుసు కదండి, వట్టి చేపలు అంటే కడ్డీ చేపలు అంటారు, వట్టి చేపలు అంటారు, ఎండు చేపలు అంటారు.
సో ఇది ఎండు చేపలు విత్ గోంగూరతోనే మా మదర్ చేసుకొని వచ్చారు. ఒకసారి మిక్స్ చేయండి. ఇంకోటి దీంట్లో చూడండి, ఎండు చేపలు సైజ్ పెద్దగా ఉన్నాయి. అంటే గోంగూర అసలుకి టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూర విత్ ఎండు చేపలు. యాక్చువల్లీ మేము ఇది నైట్ టైంలో చేస్తున్నాం వీడియో, పిల్లలు పడుకున్న తర్వాత. యాక్చువల్గా ఇది ఏంటంటే మా మదర్ మార్నింగ్ తీసుకొచ్చారు కదా, మధ్యాహ్నం వచ్చారు. సో అసలుకి నేను మధ్యాహ్నం తిన్నాను, ఇందాక ఈవినింగ్ నైట్ కూడా తిన్నాము డిన్నర్లోకి. మా జషు అయితే ఫుల్ బాగుంది డాడీ అని చెప్పి తిన్నది. జషు తిన్నది, చాలా బాగుందని. మా వేదార్థికి ఏంటంటే మటన్ ఇష్టము, తను మటన్ పికిల్ బాగా ఎంజాయ్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది మటన్. ఇది కాదు యాక్చువల్గా ఇది టేస్ట్ చేయమని మా మదర్ అన్నారు రేణుతోని. రేపు మార్నింగ్ టేస్ట్ చేయిద్దాం అంటే టేస్ట్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా మొన్న కమ్మలో తిన్నారు కదా లాస్ట్ టైం, మన కమ్మల్లో అది టేస్ట్ చేశాను. అది కూడా మీరు బలవంతంగా, కానీ తింటే చాలా మంచిది, హెల్త్ కి చాలా మంచిది. దీని అంటే అసలుకి మీరు ఎవరినైనా చెఫ్ని అడగండి, అసలుకి కొంతమంది అయితే మరీ ఏరుకోరి మాకు ఇదే ఎందుకంటే అంటే రెస్టారెంట్ లో ఉండవు కానీ బయట చాలా మంది ప్రిఫర్ చేసి వండించుకుంటారు ఇట్లా. సో ఇదండి మా మదర్ వస్తూ తీసుకొచ్చిన వాటిని ఏమంటారు పిండి వంటలు ప్లస్ పికిల్స్ కర్రీ. ఎస్. సో ఎంతైనా తల్లి ప్రేమదే అండి. నిజంగా ఎంత చేత కాకున్నా కూడా తన కొడుకు కోసం కానివ్వండి, తన కూతురు కోసం కానివ్వండి, తల్లి అది ఇంకా అంతే. ఆ తల్లి ప్రేమ అనేది అంతే ఉంటుంది. వేణుగారికి ఇష్టం అని చెప్పేసి పాపం తనకి చేత కాకపోయినా, కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకపోయినా కూడా అసలు తినట్లేదంట అత్తయ్య గారు. పాపం రైస్ కూడా అసలు ఎక్కువ తినట్లేదు, ఎసిడిటీ ఫామ్ అయ్యి గ్యాస్ ఫామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి తినట్లేదు ఏమి. అయినా కూడా ఇంకా వస్తున్నారని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్స్. అండ్ ఇంకా స్టిల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రేపటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. సొరకాయ, ఇంకా మునక్కాడలు 10 రూపీస్కి 3 ఇచ్చారండి. 2 అన్నారు బట్ 3 తీసుకొని వచ్చాను అడిగితే. సో ఇలా కట్ చేసి ఇస్తారనమాట. మనం అంటే కవర్లో పెట్టుకొని రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా పొడుగ్గా. సో అందుకోసమని ఇలా కట్ చేశారు. ఇప్పుడు వీటిని నేను మధ్యలోకి ఇంకా పీసెస్ లాగా కట్ చేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ చూడండి కొత్తిమీర కట్ట అసలు ఎంత పెద్దదో, 20 రూపీస్. అంటే ఏమన్నా కొత్తిమీర పచ్చడి, పుదీనా కొత్తిమీర పచ్చడి, ఇట్లా టమాటా పచ్చడిని అట్లా చేసడానికి బాగుంటుంది. చాలా వచ్చింది కదా. ఇంకా టమాటోస్, క్యారెట్, పచ్చిమిర్చి, ఇదేమో తోటకూర అనమాట. కొయ్యకూరను తోటకూరను అంటారు ఇది. సో అదనమాట. ఇంకా ఇవి కూడా 20 రూపీస్కి అలా ఇచ్చారు. టమాటో ప్రైస్ పెరిగిందండి, 80 రూపీస్ అంట కిలో. క్యారెట్స్ అడుగున ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చదిరేసుకోవాలి. ఆల్మోస్ట్ టైం నైట్ 11 అయిపోయింది. మెయిడ్ రావట్లేదు, నేనే మొత్తం వర్క్ అంతా చేసేసుకుంటున్నాను, క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడా. సో తన వల్ల ఊరికి వెళ్ళింది. చూడండి ఇది. ఇంకా మార్నింగే సాంబార్ కోసం అని తెచ్చాను సొరకాయను, మునక్కాడలు. ఇడ్లీ సాంబార్ చేద్దామని చెప్పేసి అత్తయ్య గారు వచ్చారు కదా, అత్తయ్య గారికి ఇష్టం. సో అందుకోసం అని చెప్పేసి తీసుకొని వచ్చాను. మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అను చట్నీ చేశాను, సాంబార్ కూడా చేసేస్తున్నాను. బట్ కాకపోతే పిల్లలు వెళ్ళేసరికి అది ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చేసినవే పెట్టేస్తున్నాను అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇడ్లీ ఇలాంటివి పెట్టినప్పుడు ఇలా ఈ వెడల్పు బాక్సులలో పెడితేనే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది పెట్టినప్పుడు మాత్రమే ఈ బాక్సెస్లో పెడుతున్నాను. రెగ్యులర్గా అయితే స్టీల్ బాక్సెస్ అవే యూజ్ చేస్తున్నాను. సో ఆ సెట్ ఆఫ్ బాక్సెస్ వాళ్ళకి లంచ్ బాక్సెస్ తీసుకొని వచ్చాను. ఎక్కువ వేడివి అయితే పెట్టకూడదు కాబట్టి అందులో కొంచెం చల్లగా అయిన తర్వాతనే పెట్టాను అనమాట.
సో ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు వ్యాన్ స్నాక్స్ తింటారు, ఆకలి అవుతుంటుంది వాళ్ళకు. సో అందుకోసమని కప్ కేక్, అత్తయ్య గారు తీసుకొచ్చిన మురుకులు అవన్నీ పెట్టేశాను అనమాట. సో ఈ టప్పర్ వేర్ ఏంటివని అంటే, సో టంబ్లర్స్లో నేను రెగ్యులర్గా వాళ్ళకు పెరుగు మజ్జిగ 2 పంపిస్తాను అనమాట. ఏదో ఒకటి, ఒకసారి మజ్జిగ ఒక్కొక్కసారి పెరుగు, అలా 2 అంటే 2 ఏదో ఒకటి అయితే పంపిస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా పంపిస్తాను, పెరుగు అనేది ఖచ్చితంగా పంపిస్తానండి. సో వాళ్ళకి ఏదన్నా కొంచెం రైస్ తినాలనిపించకపోయినా, టైట్గా అయిపోతుంటుంది కదా, మార్నింగ్ ఎప్పుడో కుక్ చేసి పెడుతూ ఉంటాము. సో అందుకోసమని కొంచెం పెరుగు వేసుకొని తింటే ఏంటంటే లిక్విడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పెట్టాను అనమాట. సో ఒక స్పూన్ ఇడ్లీ తినడానికి, ఇంకొక స్పూను రైస్ తినడానికి, అలా 2 స్పూన్స్ పెట్టేస్తాను. ఆల్మోస్ట్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేసాను, అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తున్నానండి. ఇద్దరికి కలిపి 4 బాక్సెస్ పడుతూ ఉంటాయి. సో అవి పెట్టాలన్నమాట. ఎందుకంటే లంచ్ ఇంకా కర్డ్ ఖచ్చితంగా పెడతాను టంబ్లర్లో. బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్ అంటే ఒక చపాతి, ఒక దోశ, అట్లా ఇడ్లీ అట్లా పెడుతూ ఉంటాను కాబట్టి సో అది కూడా పెడుతూ ఉంటాను. ఫ్రూట్స్ మార్నింగ్ మిల్క్ తాగేసి డైరెక్ట్గా ఇంకా ఏదో ఒక బనానా అలా కట్ చేసి ఇస్తే తినేస్తారనమాట. సో ఇక్కడ సాంబార్ వాళ్ళు ఇంకా ప్యాక్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సాంబార్ కూడా చేసేసాను. యాక్చువల్లీ అత్తయ్య గారికి ఇష్టం అని చెప్పేసి ఇడ్లీ సాంబార్ చేశాను. బట్ తను తినట్లేదంట, అసలు తిననన్నారు. చింతపండు పులుసు కదా, అడగలేదు, ఎప్పుడు తింటారు కదా, ఇష్టం కదా అని చెప్పేసి చేశాను. అట్లీస్ట్ పైన వాటర్ కంటెంట్ లాగా ఉన్నదన్నా వేసుకొని తింటారు కదా అని అనుకున్నాను. అసలు వద్దంటే వద్దన్నారు. ఇంకా ఆ రోజే హాస్పిటల్కి కూడా వెళ్ళాము. సో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో. నెక్స్ట్ ఇంకా తోటకూర కర్రీ కూడా చేసేస్తున్నాను. ఇంకా వేరే కర్రీస్ అవన్నీ కూడా పులుపుకు సంబంధించినవి, పప్పు అవన్నీ తినకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి ఆకుకూరనే చేస్తున్నానండి. ఎల్లిపాయ కారం వేస్తున్నాను అనమాట. తోటకూర, ఇట్లా కోయజిట్ల కూర, కొన్ని ఆకుకూరల్లో ఇలా వెల్లిపాయలు, కారము, ఉప్పు దంచేస్తే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ చేసేసాను, ఇడ్లీ చేసేసాను అనమాట. ఇడ్లీ ఏంటంటే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే టేస్టీగా ఉంటుంది కదా, సో అందుకోసమని ఇంకా కర్రీ అన్నీ చేసేసుకుంటూ తొందరగా ఫాస్ట్గా వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నట్టుగా తొందరగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. డెఫినెట్గా మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అత్తయ్య గారు కూడా మాకు తీసుకొచ్చిన వెరైటీస్, వేణు గారికి ఫేవరెట్ కర్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మటన్ పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే అత్తయ్య గారికి ఓపిక ఉంటే వచ్చినప్పుడు ఇక్కడ మా ఇంట్లోనే ప్రిపేర్ చేపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.